హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఓడి గెలవటం అన్న మాట తరచూ మనం క్రీడల్లో వింటూ ఉంటాం. ఆ తరహా క్రెడిట్ కోసం గులాబీ పార్టీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ప్లాన్ చేసిందంటే అవుననే అనొచ్చు. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీ హిల్స్ బైపోల్ సంబంధించి కీలకమైన పోలింగ్ వేళ అధికార కాంగ్రెస్ ఆధిక్యత కొట్టచుడు కనిపిస్తే నియోజకవర్గంలో తనకున్న పట్టును ప్రదర్శించే విషయంలో గులాబీ పార్టీ చేజార్చుకున్నట్టుగా కనిపించింది. ఇదే విషయాన్ని పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్పష్టం చేశాయి. జూబ్లీ హిల్స్ బైపోల్ పోలింగ్ ఆద్యంతం ప్రశాంత వాతావరణంలో సాగినప్పటికీ పోలింగ్ ముగిసే సమయంలో మాత్రం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ వేళ అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందని, దొంగ ఓట్లకి వేయిస్తుందని పేర్కొంటూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టారు. అనంతరం ఓ పోలింగ్ స్టేషన్ వద్ద ధర్నా దిగారు. ఇదంతా ఓ ఎత్తు అయితే పోలింగ్ పూర్తయ్యే సమయానికి యూసఫ్గూడలోని కాంగ్రెస్ అభ్యర్థికి చెందిన పార్టీ కార్యాలయం వద్ద 1000 మందికి పైగా స్థానికేతరులు ఉన్నారని, వారితో దొంగోట్లు వేయించినట్టుగా పేర్కొంటూ ఆందోళన చేశారు. అప్పటికే తమ మీద అదే పనిగా ఆరోపణలు చేయటం, ప్రతి మీటింగ్లో రౌడీ రౌడీ అంటూ తమకు అభ్యర్థిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందినవారు బీఆర్ఎస్ అభ్యర్థితో పాటు ఆ పార్టీకి చెందిన నేతలు పలువురు కలిసి చేస్తున్న ఆందోళన వేళ అంతే దూకుడుగా స్పందించారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోవటమే కాదు, తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. ఇదంతా ఎందుకన్న అంశాన్ని ఎగ్జిట్ పోల్ విడుదలైన తర్వాత కాంగ్రెస్ నేతలకు కొందరికి అర్థమైంది. ఊహించని విధంగా ఓటమి పలుకరించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్న వేళ తమకు ఎదురైన ఓటమి కాంగ్రెస్కున్న అధికారం కారణమే తప్పించి ఓటర్లు తమను ఓడించలేదన్న భావన కలిగించేందుకే ఆ హడావుడి చేశారన్నమాట బలంగా వినిపించింది. అయితే గులాబీ పార్టీ మైండ్ గేమ్ను సరైన రీతిలో కాంగ్రెస్ అర్థం చేసుకొని ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. నువ్వెంత అంటూ రెచ్చగొడితే అంతేలా రెచ్చిపోవటంలో అర్థం లేదన్న విషయాన్ని అధికార పార్టీ గుర్తించి ఉంటే బాగుండేదన్నారు. ఏమైనా పోలింగ్ చివరిలో గులాబీ పార్టీ మైండ్ గేమ్ను అర్థం చేసుకోవటంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందన్న మాట బలంగా వినిపిస్తుంది.